Hi everyone, welcome back to our channel Vibha Designer Boutique. This is Poonima. Hope you are all doing good. అందరు చాలా బాగున్నారు కదండి. మేము కూడా చాలా బాగున్నామండి మీ ఎంకరేజ్మెంట్తో. సో ఎప్పుడు కూడా మీ ఎంకరేజ్మెంట్ అనేది మాకు ఇలానే కావాలండి. సో ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఒక లైక్ అయితే ఫాస్ట్గా కొట్టేయండి, నేను వెయిట్ చేస్తా. కొట్టేశారండి లైక్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. సో ఈ రోజు కూడా మన బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకండి లేట్, వచ్చేయండి మన ఛానల్లోకి. సో ఈ రోజు ఎపిసోడ్లో మనం మంచి క్రష్ ఆర్గాంజా శారీస్ చూద్దామండి. క్రష్ ఆర్గాంజా ప్రీవియస్ ఎపిసోడ్స్లో చూశారు, అవన్నీ కూడా థ్రెడ్ వర్క్ బుటీస్ వచ్చినాయి. ఈసారి మాత్రం హ్యాండ్ వర్క్ బుటీస్ అండి, ఎక్సలెంట్గా ఉన్నాయి. హ్యాండ్ వర్క్ అనేసరికి ఇంకా అసలు దానికి చాలా ఎక్కువ రిచ్ లుక్ వచ్చేసింది. మంచిగా నైట్ వేర్, నైట్ పార్టీస్కి లేదా ఫంక్షన్స్కి అట్లా వేసుకున్న చాలా ఎలిగెంట్గా ఉంటాయండి ఒక క్రష్ ఆర్గాంజా శారీస్. అండ్ సమ్మర్ కాబట్టి కాటన్ శారీస్ కూడా చూపిస్తానండి. సో బిఫోర్ గోయింగ్ టు ద ఎపిసోడ్ ఒకసారి నేను వేర్ చేసిన శారీ గురించి అయితే చెప్తాను. యాక్చువల్గా నేను సెమీ టస్సర్స్ ఇట్లాంటివి పెద్ద ప్రిఫర్ చేయను. యాక్చువల్లీ మా సౌజీ అయితే మన సౌజీ కదా, సో మన సౌజీ అయితే ఇవన్నీ వేసేసుకుంటుందండి. సెమీ టస్సర్స్ ఇవన్నీ మీకు లుక్ వైజ్గా ఎట్లా ఉంటాయి అని తెలియడానికి తను చాలా బాగా డ్రేప్ చేసుకుంటుంది. సో దానివల్ల కూడా మీకు అర్థమవుతుంది ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అనేది. నేను మోస్ట్లీ జార్జెట్స్ ఇట్లాంటి వాటిని ప్రిఫర్ చేస్తాను. సో ఫస్ట్ టైం నేను వేసుకున్నాను సెమీ టస్సర్. చాలా కూల్గా ఉందండి శారీ అయితే, నాకైతే చాలా నచ్చింది. సో ఇది వచ్చి లైట్ వెయిట్ ప్యాటర్న్లో ఉంది, ఏమీ ఎంత బుషీగా కూడా లేదు. చూసారా, నాకు యాక్చువల్లీ బుషీ శారీస్ నచ్చవు. సో ఇది వచ్చి మనకి చాలా లైట్ వెయిట్ ప్యాటర్న్లో ఉంది, చక్క ఫాలింగ్ లాగే అనిపిస్తుంది. చూసారా, మొత్తం శారీ అంతా కూడా ప్లీట్స్తో సహా మనకేమీ ఎక్కడ నుంచోట్లేదు శారీకి. సో ఇది వచ్చి మనకి సెమీ టస్సర్ శారీ. దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ప్రీవియస్ ఎపిసోడ్స్లో చూపించామండి. ఒకసారి మా బ్యాక్ ఎపిసోడ్స్కి వెళ్ళి చూడండి. ఏదన్నా సరే మేము ఫ్రంట్ వీడియోస్ అయితే కనుక రీస్టాక్లోనే ఉంటాయి, ప్రాబ్లం అయితే ఉండదండి. బాగా బ్యాక్ వీడియోస్ అయితే రీస్టాక్ చేయడం కష్టం అవుతుంది, కానీ కొంచెం కొన్ని ఎపిసోడ్స్ ముందే అయితే కనుక మీకు రీస్టాక్ మాకు ఈజీగానే ఉంటుంది. సో ఇది వచ్చి పింక్ షేడ్ ఆఫ్ శారీ అండి. నెక్స్ట్ దీని బార్డర్ వచ్చి ఇట్లాగా కాంట్రాస్ట్లో వచ్చింది. ఈ కాంట్రాస్ట్ కొంచెం రామా బ్లూ షేడ్లో కనిపిస్తుంది యాక్చువల్గా. ఇది వచ్చి మ్యాంగో డిజైన్ బీస్ కలర్తో ఫినిష్ అయింది. అండ్ నెక్స్ట్ ఆల్టర్నేట్గా మనకి ఇలా జరీ వీవ్ అనేది అయిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ కాంట్రాస్ట్లో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి మనకి చిన్ని బార్డర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి మనకి చాలా పెద్ద బార్డర్ వచ్చిందండి, ఒక 6-7 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అయితే రన్ అవుతుందండి. కమింగ్ టు ద పల్లు పోర్షన్, దిస్ ఇస్ ద పల్లు. పళ్ళు వచ్చి చూసారా, పళ్ళు వచ్చేసి మనకి ఇట్లాగా స్ట్రిప్డ్ లైన్స్ అండి. కొంచెం జూమింగ్లో చూపిస్తాను చూడండి. సో దిస్ ఇస్ అ పళ్ళు పోర్షన్, జరీ పళ్ళు వచ్చింది. నెక్స్ట్ సింపుల్గా టాజిల్స్ అనేది ప్రొవైడ్ అయ్యాయి. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజే రన్ అయిందండి. నేనేదో మామూలుగా మగ్గంతో పేరప్ చేశాను. యాక్చువల్లీ బ్లౌజెస్ మీకు సేమ్ యాస్టీస్ వేసి చూపిద్దామన్నా మాకు ఎవరు అంత ఫాస్ట్గా స్టిచ్ చేసి కూడా ఇవ్వట్లేదండి. ఎపిసోడ్ అయిపోయి కొన్ని డేస్కి ఇస్తున్నారు. సో అందుకే మీకు మేము ఎగ్జాక్ట్ బ్లౌజ్తో చూపించలేకపోతున్నాము, కొంచెం రిలవెంట్ బ్లౌజెస్తోనే మేము చూపించగలుగుతున్నాము. సో ఈ శారీ ప్రైస్ వచ్చి మన స్టోర్లో 1750కి అవైలబుల్ ఉందండి. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ షేర్ ద స్క్రీన్ షాట్. టడా, చూసారా, క్రష్ ఆర్గన్జా శారీ చాలా బాగుందండి. యాక్చువల్గా ప్రీవియస్ ఎపిసోడ్స్లో మీరు కొంచెం ప్యాస్టల్ షేడ్స్ చూసారు. ఇవి వచ్చేసి మనకి బ్రైట్ షేడ్స్. నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదండి బ్రైట్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళు. ప్యాస్టల్ అంటే క్లాసీగా ఉంటాయి, అఫ్ కోర్స్ ఇవి చాలా క్లాసీగా ఉన్నాయండి. సో ఇది వచ్చి మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ షేడ్లో వస్తుంది. నాట్ ఎగ్జాక్ట్లీ అండి, బట్ కొంచెం రిలవెంట్ షేడ్. సో ఇది వచ్చి మనకి మొత్తం ఆర్గన్జా. యాక్చువల్గా ఆర్గన్జా అంటే నుంచుంటుంది అని చాలా మందికి అనిపిస్తుంది అండి, అస్సలు కాదు. సాఫ్ట్ ఫాలింగ్ ఆర్గన్జా అండి. మన స్టోర్లో ఒక్కటి కూడా నుంచిన ఆర్గన్జా అయితే మా దగ్గర లేదండి. అసలు మమ్మల్ని అడగండి, అసలు నుంచిన ఆర్గన్జా అయితే మొత్తం సాఫ్ట్ ఆర్గన్జా. ఇదైతే చక్కగా ఫాల్ అయిపోతుంది. చూసారా, యూ కెన్ ఫీల్ ద ఫ్లో అండి. చూడండి, ఇక్కడ కొంచెం ఎగురుతుంది, మీకు అక్కడే అర్థమైపోతుంది ఎంత లైట్ వెయిట్గా సాఫ్ట్గా కొంచెం ఎట్లా ఫాల్ అయిపోతుంది ఆర్గన్జా అనేది. చాలా బ్యూటిఫుల్ ఉంది. యాక్చువల్గా కట్ వర్క్ జార్జెట్లో కట్ వర్క్, మూంగాలో కట్ వర్క్, అండ్ మూంగా కాదు సారీ, డోలా సిల్క్స్లో కట్ వర్క్, ఇట్లా అన్నింటిలో కట్ వర్క్ అనేది రన్ అయిపోతుందండి బాగా. మనకి ఈ కట్ వర్క్ బాగా ట్రెండింగ్. ఇది వచ్చి మనకి పర్ల్ వచ్చేసింది. ఇది కూడా లోడెడ్ వర్క్ అండి, ఇదేం జస్ట్ అంటింపు అయితే కాదు. సో ఇది వచ్చి మీకు జూమ్ ప్యాటర్న్లో చూపిస్తాను చూడండి. ఈ కట్ వర్క్ వచ్చేసి ఇది పర్ల్ మంచిగా వైట్ పర్ల్తో ఫినిష్ అయింది. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా లోడింగ్ అండి. మొత్తం ఇన్ని 5.5 మీటర్స్ పైనే ఉంటుందండి శారీ. సో చూసారా, మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లాగా పర్ల్ అనేది కట్ వర్క్తో ఫిల్ అయిపోయింది. మొత్తం 4 సైడ్స్ వచ్చేస్తుందండి మనకి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ అయితే. సో నెక్స్ట్ దీని మీద వచ్చి చక్కగా మగ్గం వర్క్ బుట్టీస్ జూమ్లో చూపిస్తాను చూడండి. ఈ మగ్గం వర్క్ బుట్టీని మీకు ఎంత హై ఎండ్లో ఇది ఫినిష్ అయిందో, అసలు మొత్తం ఓవర్లాక్ అయిపోయిందండి. క్లియర్ ఉందా? సో చాలా క్లియర్గా కనిపిస్తుందండి ఈ బుటీ అనేది. సిల్వర్ వచ్చింది, సిల్వర్ అండ్ లైట్గా గోల్డ్ మిక్స్డ్, సిల్వర్ అండ్ పర్లే
రెండు అండి, సిల్వర్ అండ్ పర్ల్ రెండింటికి డిఫరెన్సియేషన్ ఉంది. సిల్వర్ కలర్లో ఉంది, పర్ల్ వచ్చేసి మనకి వైట్ షేడ్లో ఫినిష్ అయిందండి. సో ఈ బుటీ అయితే ఎక్సలెంట్ కనిపిస్తుందండి. సో ఇది వచ్చేసి మొత్తం ఓవరాల్ శారీ కూడా బుటీస్ వచ్చేసినాయి. చాలా లైట్ వెయిట్ ప్యాటర్న్లో ఉంది. మీకు పళ్ళు పోర్షన్ వచ్చి ఇలా రన్నింగ్ పళ్ళు అనేది మనకు వస్తుంది. ఐ మీన్ ఇది డిజైనర్ కైండ్ ఆఫ్ శారీ కాబట్టి ఇట్లా రన్నింగే వస్తుందండి. మొత్తం పర్ల్ వర్క్తో ఫినిష్ అయింది. బుటీస్ చూసారా, ఒకసారి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఎంత కంప్లీట్లీ ఓవర్లోడెడ్ వర్క్. అసలు మీకు ఎక్కడా కూడా మీకు కొంచెం కూడా ఇష్యూ ఉండదండి, ప్రాబ్లమే ఉండదు అసలు శారీతో. ఎక్కడా కూడా ఒక థ్రెడ్ అవుట్కమ్ రావటం కానీ లేదా అటు ఇటు పోగు రావటం కానీ అసలు ఎటువంటి డిస్కంఫర్ట్ అనేది ఉండదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు హ్యాపీగా వేర్ చేయొచ్చు, అంత మంచి ఫ్యాబ్రిక్ అండి. యాక్చువల్గా బేస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ బాగుంది కాబట్టే ఇంత మగ్గం అనేది దీని మీద ఆగింది. ఇంత మగ్గం వర్క్ బుటీ ఆగాలి అంటే మీకు బేస్ ఎట్లా ఉండాలో మీరే ఆలోచించుకోండి. ద క్వాలిటీ ఆఫ్ ద బేస్ ఫ్యాబ్రిక్ హై ఎండ్ అండి యాక్చువల్లీ. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ చూసారా, అందరికీ మనకి ఇలా ఫ్లోరల్లోనే కావాలి బ్లౌజ్. ఈ బ్లౌజ్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. దీని మీద మంచిగా ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చేసింది. ఆఫ్ కోర్స్ సేమ్ ప్యాటర్న్ సేమ్ కలర్, కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది చూసారా. దీనికి లైట్, కొంచెం లైట్, అన్నీ కూడా బ్రైట్ షేడ్స్లో ఉన్నాయండి ఈసారి మన దగ్గర. సో మీకు హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా వర్క్ వచ్చేసింది. మీకు కనిపిస్తుందో లేదో ఐఎమ్ నాట్ షూర్. ఇలా పర్ల్ వర్క్, కట్ వర్క్ వచ్చింది. నెక్స్ట్ కడ్దానా వర్క్ వచ్చిందండి చూడండి. కడ్దానా వర్క్ అండ్ పర్ల్ వర్క్ వచ్చింది. దిస్ ఈస్ ద బ్లౌజ్. సో మీకు లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి, సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. మీకు ఒకసారి ప్లీట్స్ పెడతాను చూడండి, మీరు ఫ్లో ఒకసారి క్లియర్గా కనిపిస్తుంది మీకు. ప్లీట్స్ వచ్చేసి చాలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి, అసలు ఇష్యూయే లేదు. చాలా లైట్ వెయిట్, కొన్ని గ్రామ్స్ ఉందండి, మేబీ ఒక 100 గ్రామ్స్ కూడా ఉండదేమో శారీ. మామూలుగా యంగ్స్టర్స్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి బరువు ఉంటే కబుక్కొని కట్టుకోలేరు కదా పిల్లలు. సో అలాంటి వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు, లేదు అన్ని ఏజ్ గ్రూప్స్ అయినా ప్రిఫర్ చేయొచ్చు అండి శారీ. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ శారీ. సో దిస్ ఈజ్ సింగిల్ లుక్ అయితే ఇట్లా వస్తుంది మీకు. సేమ్ బ్లౌజ్ అయితేనే మీకు ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఒకసారి ఊహించుకోండి సేమ్ బ్లౌజ్తో మీరు శారీని. సో ఈ శారీ ప్రైస్ వచ్చి మన స్టోర్లో 3950కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. క్రష్ ఆర్గన్జాలో ఇది నెక్స్ట్ షేడ్ అండి. యాక్చువల్గా ఇవన్నీ కూడా మెటాలిక్ షేడ్స్ ఇన్ ద సెన్స్ కొంచెం ఆ లైట్ ఎలిగెన్స్, ఆ లైట్ షైన్ అనేది ఉంటుందండి. మెటాలిక్ క్రష్ ఆర్గన్జా యాక్చువల్లీ శారీ. సో ఇది వచ్చేసి మనకి ఒక టైప్ ఆఫ్ బ్రింజాల్ షేడ్ అండి. ఇది బ్రింజాల్ ఫ్యామిలీలోకి వెళ్తుంది ఆ కలర్ షేడ్లోకి. సో ఈ బ్రింజాల్ షేడ్ మీద ఇట్లాగా మనకి పర్ల్ వర్క్ మొత్తం వచ్చేసింది చూడండి. కడ్దానా వర్క్, పర్ల్ కట్ వర్క్ వచ్చింది. స్కాలప్ బార్డర్ ఫినిష్ అయిందండి. మొత్తం 4 sides ఆఫ్ ద శారీ స్కాలప్ ఫినిష్ అయింది. మీకు జూమింగ్లో ఈ బుటీస్ చూపిస్తాను చూడండి. ఈ బుట్టి చూసారా, కడ్దానా వర్క్ అండి. మొత్తం కంప్లీట్లీ ఓవర్లోడెడ్ వర్క్, ఫినిష్డ్ విత్ పర్ల్ అండ్ కడ్దానా అండి. చూసారా, ఇలా చిప్ వర్క్ వచ్చింది, పర్ల్ వర్క్ వచ్చింది. అండ్ నెక్స్ట్ దాన్ని మొత్తం ఓవర్లోడ్, దాని చుట్టూరు కూడా మనకి ఇట్లాగా కడ్దానా వర్క్తో ఫినిష్ అయిందండి లీఫ్ డిజైన్ అనేది. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి, మీకు ఎలా ఓవర్లోడ్ అయిందో శారీకి. సో దిస్ ఈస్ ద బుటీ పార్ట్ అండి. బుటీ పార్ట్ చూసారా ఎంత నీట్గా ఫినిష్ అయిందో. యాక్చువల్గా మనం బ్లౌజ్కి జస్ట్ మనం వర్క్ చేయించుకుని ఇలాంటి హెవీ బుటీస్ అయితే కనుక 6000 ఈజీగా తీసుకుంటారండి. చాలా మంచి ప్రైజెస్కే మన దగ్గర ఓవరాల్ శారీ మీద కడ్దానా హ్యాండ్ వర్క్ బుటీస్ అయితే వచ్చేసినాయి. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఈస్ ద పళ్ళు చూసారా చక్కగా నీట్గా ఫినిష్ అయి ఉందండి. పళ్ళు పోర్షన్ వచ్చేసి మొత్తం అంతా కూడా పర్ల్ వర్క్ అండ్ నెక్స్ట్ ఇట్లా బుటీస్ అనేది ఫినిష్ అయి ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ హైలైట్ అండి. అసలు బ్లౌజ్ అయితే అన్నీ కూడా మనకి ఇట్లా ఫ్లోరల్ డిజైన్స్ వచ్చినాయి బ్లౌజ్. సో దిస్ ఈస్ ద బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ వచ్చి ఇట్లా ఫ్లోరల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చి ఇట్లాగా కడ్దానా వర్క్తో ఫినిష్ అయింది. అండ్ నెక్స్ట్ పర్ల్ వర్క్ కూడా ఫినిష్ అయిందండి హ్యాండ్స్కి. 1 సెకండ్. ఇలా ప్రతి బుట్టికి కడ్దానా అనేది వచ్చిందండి. యాక్చువల్ ఇటు సైడ్ అటాచ్ చేయడం వల్ల నేను ఆ పర్ల్ చూపించలేకపోతున్నాను. ఓకే, నెక్స్ట్ శారీకి చూపిస్తానండి. ఇలా కడ్దానా వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్కి. ఓకే డన్. సో ఇక్కడ వచ్చేసి మనకి పర్ల్ వర్క్తో ఫినిష్ అయింది. హ్యాండ్స్కి వచ్చిందండి. నెక్స్ట్ వెనకాల బ్యాక్ పోర్షన్ కూడా వచ్చింది మనకి వర్క్. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ని యాజ్ ఇట్ ఈస్ స్టిచ్ చేయించుకుంటే సూపర్బ్ ఉంటుందండి. దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. ఇందాక మీకు ప్లీట్స్ పెట్టాను కదా, సో ఎంత ఫాలింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేసుకున్నారు. సో అవుట్లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి సింగిల్ వేర్ చేస్తే ఇట్లా ఉంటుందండి. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 3950కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. నేను ఒక్క సెకండ్ వెయిట్ చేస్తాను. లైక్ కొట్టసారా లైక్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. అండ్ నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ వచ్చేసి ఇది
అమ్మో! నా కలర్స్ నేను అసలు చెప్పలేకపోతున్నానండి యాక్చువల్‌గా. ఎందుకంటే మెటాలిక్ ఫినిష్డ్ కలర్స్ కాబట్టి కంప్లీట్‌గా కలర్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. ఇది కలర్ అని మాత్రం నేను మెన్షన్ చేయలేకపోతున్నాను. మీకు యాజ్ ఇట్ ఈజే కనిపిస్తున్నాయి బ్రైట్ షేడ్స్ కాబట్టి నో ఇష్యూ. ఇదొచ్చి నేను చెప్పాలి అంటే కొంచెం బ్రిక్ షేడ్ ఆఫ్ కలర్ అంటానేమో. సో ఇదొచ్చి మనకి మొత్తం స్కాలప్‌తో ఫినిష్ అయింది. చూడండి మొత్తం అంతా కూడా పర్ల్ వర్క్ వచ్చిందండి. పర్ల్ వర్క్ స్కాలప్‌తో ఫినిష్ అయి ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు ఓవర్‌లోడెడ్ వర్క్. ఒకసారి కొంచెం జూమింగ్‌లో చూడండి శారీని. యాజ్ ఇట్ ఈస్ కలర్ అండి. మెటాలిక్ క్రష్ ఆర్గాన్జా. మెటాలిక్ ఇన్ ద సెన్స్ ఆ ఎలిగెన్స్, ఆ కొంచెం ఆ లుక్ అనేది కనిపిస్తదండి. షైన్ అవుతది మెటాలిక్ ఇన్ ద సెన్స్. సో ఇదొచ్చి మనకి బుట్టి చూసారా? ఈ హ్యాండ్ వర్క్ బుట్టి చూడండి కాసేపు. ఎంత నీట్‌గా ఫినిష్ అయ్యి ఉందో. చాలా నీట్‌గా ఫినిష్ అయ్యి ఉందండి. ఎక్కడా కూడా థ్రెడ్ అవుట్‌కమ్ అనేదే లేదు అసలు కొంచెం కూడా. ఒక్క పోగు కూడా రాదు. మీకు చిరాకొచ్చి పడేయటమే గానీ మీరు అసలు ఇంకా ఆహ్, ఎన్నాళ్ళైనా సరే పోని శారీసే అండి. ఇవేమి వన్ టైమ్ యూజ్ కాదు. సో ఈ మీ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ చూసారా? మంచిగా ఫ్లోరల్ వచ్చింది. ఈ కర్దానా వర్క్ మీకు వెనకాల వచ్చిందండి. కొంచెం జూమింగ్‌లోనే ఉన్నారా? ఇది చూడండి కర్దానా వర్క్ కొన్ని కొన్ని శారీస్‌కి ఇట్లాగా లోడ్ చేసాడు ఇలా ఫ్లవర్స్‌కి. అదొచ్చి మనకి వెనకాల వస్తది. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఆఫ్ ద పోర్షన్‌లో ఇది వస్తది. అండ్ నెక్స్ట్ మీకు హ్యాండ్స్‌కి వచ్చి దిస్ ఈస్ ద హ్యాండ్స్ పార్ట్. మళ్ళీ నేను ఎతుక్కుంటున్నాను. కొంచెం ఎక్కడుందో చెప్పండర్రా? సో దిస్ ఈస్ ద హ్యాండ్స్ పార్ట్ అండి. ఇది వచ్చి మనకి స్కాలప్ అండ్ కర్దానాతో ఫినిష్ అయింది. చూసారా? సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. అండ్ మీకు సింగిల్ వేసుకుంటే శారీ ఇట్లా ఉంటుందండి. మీరు బ్లౌజ్ అది స్టిచ్ చేయించుకుంటే నీట్‌గా కనిపిస్తది. ప్లీట్స్ ఆల్రెడీ చూసారు కదా! చాలా ఫ్లోయీగా ఉన్నాయి. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్‌లో 3950కి అవైలబుల్ ఉందండి. ఫ్రీ షిప్పింగ్. సో చూసారు కదండి క్రష్ ఆర్గాన్జా. అండ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి మనకి కాటన్ శారీస్ అండి. ఇవి వచ్చేసి బాన్స్వాడ కాటన్. సో ఈ సమ్మర్‌లో హ్యాపీగా వేర్ చేయొచ్చు. పైగా పార్టీ వేర్ లాగే ఉంటది. ఎందుకంటే జరీ బార్డర్స్ వచ్చేసినాయి. సో ఓవరాల్ శారీ వచ్చేసి ఇట్లా మనకు ఉంటదండి. మొత్తం ఇది వచ్చి మెజెంటా టోన్ ఆఫ్ కలర్ అండ్ ఫినిష్డ్ విత్ గ్రీన్ అండ్ నేవీ బ్లూ కలర్ షేడ్‌తో ఫినిష్ అయిందండి. శారీ అంతా కూడా మనకి జరీ లైన్స్ అనేది వీవ్ అయ్యి ఉన్నాయి. మీకు జూమింగ్‌లో చూపించినప్పుడు మీకు ఎగ్జాక్ట్‌గా కనిపిస్తది. సో చూడండి జూమింగ్‌లో. సో ఇదొచ్చి మనకి శారీ అంతా కూడా ఇలా చెక్స్ కాదు లైన్స్ జెరీ ప్యాటర్న్ ఆఫ్ లైన్స్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ బార్డర్ చూసారా బాగా ఇచ్చాడు. ఇక్కడ ఒక కలర్ టోన్ ఒక టోన్ ఆఫ్ కలర్తో ఇక్కడ ఫినిష్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి జెరీ బార్డర్తో ఫినిష్ అయిందండి. ఈ జెరీ బార్డర్ కొంచెం 1.5 ఇంచెస్ ఆఫ్ బార్డర్ లేదా 2 ఇంచెస్ 2 ఇంచెస్ ఆఫ్ 1 ఇంచా ఒక 1 ఇంచ్ అనుకోండి పోనీ. ఒక 1.5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్తో ఫినిష్ అయిందండి. నేవీ బ్లూ కలర్ షేడ్తో ఫినిష్ అయింది. ఒకసారి కింద కూడా చూసేయండి. ఇది వచ్చి మనకి పళ్ళు పోర్షన్ చూసారా? పళ్ళు కనిపిస్తుందండి. పళ్ళు వచ్చేసి మనకి ఇలాగా నేవీ బ్లూ కలర్ షేడ్తో ఫినిష్ అయింది. జరీ మొత్తం వీవ్ అయి ఉంది చూడండి కావాలంటే. ఈ జరీ అసలు ఇంత కష్టమే కదండి. జనరల్గా శారీలో మనకి జరీ వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి, బెస్ట్ ప్రైస్కే ఉండాలి. సో అలాంటి శారీస్ కేటగిరీలోకి వెళ్తుందండి ఇది. సో మంచిగా ఇలా జరీ అనేది వీవ్ అయింది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూసారా? బ్లౌజ్ వచ్చి చక్కగా కాంట్రాస్ట్లో వచ్చేసింది. మనకి నేవీ బ్లూ కలర్ షేడ్తో ఫినిష్ అయింది. దీని మీద కూడా జరీ ప్యాటర్న్ ఆఫ్ లైన్స్ అనేది వచ్చేసినాయి అండి. జరీ మొత్తం లైన్స్ వచ్చేసినాయి. జరీ బార్డర్ అనేది వచ్చేసిందండి మనకి. సో మీకు లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇట్లా ఉంటుందండి. యాస్టీస్ బ్లౌజ్ మీరు స్టిచ్ చేయించవచ్చు. చాలా సాఫ్ట్ మంచి కాటన్ శారీ అండి. అండ్ మీకు ప్లీట్స్ ఒకసారి ప్లీట్స్ అయితే పెట్టి చూపిస్తాను చూడండి. ప్లీటింగ్ పోర్షన్ వచ్చి ఏమంత నుంచోదండి. యాక్చువల్ మెయింటెనెన్స్ ఫ్రీ శారీసే. పెట్టుకుంటే లైట్గా స్టార్చ్ ఏమన్నా పెట్టుకోలేమో ఆఫ్టర్ వాష్. సో దిస్ ఈస్ ద ప్లీటింగ్ పోర్షన్ అండి. మీకు ఏది నుంచోనే ఫ్యాబ్రిక్ అయితే కాదు. చక్కగా నీట్గా ఫాలో అయిపోతుంది. ఈ సమ్మర్లో హ్యాపీగా వేర్ చేసినా మనకి బాడీకి కూల్గానే ఉంటుందండి. మీకు డ్యూయల్ స్టెప్స్ ప్లీట్స్ పెడితే కనుక మీకు దగ్గరకు వస్తాయి బార్డర్స్. ఇట్లా కనిపిస్తుంది మీకు లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి. లేదు మీరు సింగిల్ వేర్ చేయాలి అనుకుంటే దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. ట్రాన్స్పరెన్సీ అసలు లేదండి. ప్రాబ్లం ఏం లేదు శారీతో. సో ఈ శారీ ప్రైస్ వచ్చి మన దగ్గర 1750కి అవైలబుల్ ఉందండి. ఫ్రీ షిప్పింగ్. సో బాన్స్వాడ కాటన్లో నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చి మనకి బేస్ ఆఫ్ ద కలర్ వచ్చి రాబిన్ బ్లూ కలర్ ఉంది. నెక్స్ట్ ఓవరాల్ శారీ కూడా రెడ్తో ఫినిష్ అయింది. బాగున్నాయి కదండి. ఫ్లోరల్ రెడ్ అండ్ గ్రీన్ ఫ్లోరల్స్ వచ్చేసినాయి మొత్తం ఓవరాల్ శారీ కూడా. దిస్ ఈస్ ద ఓవరాల్ శారీ. అండ్ మీకు పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు పోర్షన్ అండి. బార్డర్ చూసారా? మనకి ఇట్లా 2 బార్డర్స్ అనేది రన్ అవుతున్నాయండి. ఇది వచ్చి గ్రీన్ బార్డర్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చి రెడ్ బార్డర్. కొంచెం జూమింగ్లో చూపిస్తాను చూడండి. గ్రీన్ బార్డర్ రెడ్ బార్డర్తో ఫినిష్ అయింది. ఈ రెడ్ బార్డర్ జరీ బార్డర్ అనేది వచ్చిందండి. కొంచెం 1.5 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే రన్ అయిందండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్ దిస్ ఈస్ ద పళ్ళు. పళ్ళు వచ్చేసి మనకి ఇట్లాగా కంప్లీట్గా కాంట్రాస్ట్లో ఫిల్ అయింది. ఇది వచ్చేసి రెడ్ అండి. బ్లూ అండ్ రెడ్ మామూలుగా ఎప్పుడు జనరల్గా ఎవర్ గ్రీన్ కాంబినేషనే.
సో ఈ రెడ్ వచ్చేసి మనకి ఇలాగా జరీతో ఫినిష్ అయ్యింది, చిన్నగా టాజల్స్ అనేది ప్రొవైడ్ అయి ఉన్నాయి శారీకి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ పోర్షన్, బ్లౌజ్ వచ్చి దిస్ ఈస్ ద బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ చూసారా రెడ్డే వచ్చిందండి, రెడ్ టోన్ ఆఫ్ కలర్. అండ్ నెక్స్ట్ టొమాటో రెడ్డిష్ షేడ్లో కనిపిస్తుంది. ఇది వచ్చి మనకి జరీ లైన్స్తో వీవ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ చిన్న బార్డర్ అనేది వచ్చిందండి. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. మీరు యాస్టీ స్టిచ్ చేయించుకోవచ్చండి, మీరు పీస్ తీయాల్సిన అవసరం ఏం లేదు. ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్కే అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద లుక్, ప్లీట్స్ ఇలాగా పెట్టేసుకుంటే కనుక ఇట్లా కనిపిస్తుందండి శారీ. 2 బార్డర్స్ దగ్గరికి వస్తాయి. ఫంక్షన్ వే శారీ అండి, మామూలుగా డైలీ యూజ్ అయితే కాదు. చక్కగా 1750కి మంచి ప్రైస్లోనే వస్తుంది, ఫంక్షన్స్కి వేసేసుకోవచ్చు. సో లుక్ ఆఫ్ ద శారీ వచ్చి సింగిల్ వేసుకుంటే ఇట్లా కనిపిస్తుందండి. సో ఈ శారీ ప్రైస్ వచ్చి మన స్టోర్లో 1750కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. కాటన్లో నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి, ఇది వచ్చి మనకి రామా బ్లూతో ఫినిష్ అయింది. బేస్ ఆఫ్ ద కలర్ చూసారా, శారీ మొత్తం కూడా అంతే బేస్ కలర్, మొత్తం చిన్న చిన్న పింక్ ఫ్లోరల్ డిజైన్ అయితే రన్ అయిందండి. నెక్స్ట్ ఇలాగ నావీ బ్లూ కలర్ షేడ్ ఆఫ్ లీవ్స్తో ఫినిష్ అయింది. మీకు ఒకసారి జూమింగ్లో చూపిస్తాను చూడండి. పళ్ళు పోర్షన్ వచ్చి బార్డర్ కూడా చూడండి, ఒక 1.5 ఇంచ్ ఆఫ్ బార్డర్ ఏమో జరీ బార్డర్ వచ్చింది, ఇంకొకటి ఏమో నావీ బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి. అండ్ అలాగా మనకి 3 ఇంచెస్ ఆఫ్ బార్డర్, 3 to 4 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చేసింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఈస్ ద పళ్ళు పోర్షన్. చూసారా పళ్ళు, ఇది కూడా మనకి కొంచెం రాణి పింక్ షేడ్లోనే ఫినిష్ అయిందండి. జరీ లైన్స్ అనేది వచ్చింది, చాలా నీట్గా ఫినిష్ అయి ఉంది. అండ్ టాజల్స్ అనేది ప్రొవైడ్ అయ్యి ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ పార్ట్, బ్లౌజ్ వచ్చి దిస్ ఈస్ ద బ్లౌజ్. బ్లౌజ్ చాలా బాగా కనిపిస్తుందండి, ఇదే కలర్ అనమాట. మనకి బార్డర్ అయినా జరీతో మిక్స్ అవటం వల్ల మీకు వేరేలా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ షేడ్ ఆఫ్ రాణి పింక్ అయితే ఇదే అండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలాగా జరీ లైన్స్ అనేది వీవ్ అయి ఉన్నాయి దీని మీద. అండ్ నెక్స్ట్ బార్డర్తో ఫినిష్ అయింది. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. సో మీరు ప్లీట్స్ ఆల్రెడీ చూపించాను కదండి. సో బార్డర్స్ 2 దగ్గరికి వస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది. సింగిల్ వేసేసుకుంటే దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 1750కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. చూసారు కదండి, బ్యూటిఫుల్ క్రష్ ఆర్గాన్జా హ్యాండ్ వర్క్ బుటీ శారీ అండ్ కాటన్ శారీస్. సో అన్నీ కూడా మంచి ప్రైజెస్కే ఉన్నాయండి. ప్లీజ్ షేర్ ద స్క్రీన్ షాట్. ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే ఫాస్ట్గా కొట్టేయండి, ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్లో కొట్టని వాళ్ళు ఉంటే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద ప్రొవైడ్ చేసాము, ప్లీజ్ క్లిక్ ఆన్ దట్ లింక్. మీరు అంతా మొత్తం పేజ్కి వెళ్ళొచ్చు, దాంట్లో బ్యూటిఫుల్గా శారీస్ అన్ని చాలా క్లియర్గా చూడొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.